లేదు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మరి చాలా సంతోషము. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అదే విధంగా ఈరోజు మనం ఏ దేశం వారం అందరం కూడా? ఒమానా? భారతదేశం, ఇండియా దేశం మనది. ఈరోజు మన దేశంలో ఏం జరుగుతూ ఉంది? రైట్. స్వాతంత్ర దినోత్సవం. అందరూ పెట్టుకోలేదా మెసేజ్‌లు మీరు? ఆ! స్టేటస్‌లోనే ఉంటది. మన నోట్లో ఉండదంటావా? స్టేటస్‌లో అందరూ పెట్టుకున్నారు. యెస్. స్వాతంత్ర్యము పొందినది. బిడ్డలారా, చాలా బ్రిటిష్ సామ్రాజ్యంలో నుంచి దేవుడు మన దేశాన్ని విడిపించి ఈరోజు దాదాపుగా 79 సంవత్సరాలు అనుకుంటాను. అంతేనా? రైట్. తెలవకపోతే నేర్చుకుంటానన్నమాట. నాకున్న హాబిట్ అది. తప్పుగా మాట్లాడడం మంచిది కాదుగా. తెలవనిది కూడా తెలిసినట్టు చెప్పడం. 79 సంవత్సరాలు. వాస్తవానికి స్వాతంత్ర్యము అంటే బిడ్డలారా, మనందరికీ తెలుసు, విడుదల పొందడము. దేని నుండి విడుదల అంటే, ఒకటి బానిసత్వము నుండి విడుదల, ఒకటి పాపము నుండి విడుదల. ఇలాగా మన దేశం అయితే ఆంగ్లేయుల మధ్యలో నుంచి మన దేశం విడుదల పొందినట్టుగా. అంటే వారు మనల్ని పరిపాలించేవారు. వాళ్ళ చేతిలో నుండి మన దేశాన్ని దేవుడు మనకు స్వతంత్రులుగా చేశాడు. దాన్ని బట్టి భారతదేశం అంతా కూడా ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుడు మన దేశాన్ని మరి స్వతంత్రంగా చేసిన రోజు కాబట్టి మనమందరం కూడా కొన్ని తర్వాత ఓ మంచి ప్రార్థన చేయబోతున్నాం. దేవుని బిడ్డల దేశం కోసము, దేశ రక్షణ కోసం ప్రార్థించే బిడ్డలమై మనమున్నాం. హల్లెలూయా! దేవుని నామానికి స్తోత్రం. మనం ఎక్కడికెళ్ళినా, ఏ ప్రాంతం ఉన్నా కన్న తల్లిని మరిచిపోవద్దు. పుట్టిన ఊరిని మరిచిపోవద్దు. భారతదేశాన్ని మరిచిపోవద్దు. ఎందుకంటే మనకు మన దేశాన్ని దేవుడు ఇచ్చాడు. సో మన దేశం కోసం ఎవరో ప్రార్థన చేయడం కాదు, మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా! మన దేశంలో దొంగలుంటారు, మోసగాళ్ళుంటారు, మాంత్రికులుంటారు, చాలా వ్యతిరేకులుంటారు. కానీ అందరూ దేవుని కుమారులే. హల్లెలూయా! అందులో యేసయ్య కోరుకునే గొప్ప శ్రేష్టమైన విలువైన విషయం ఏందంటే, అందరూ తన పిల్లలే. కానీ కొంతమంది అన్నలేమంటారు? మా దేవుడు, మా దేశం. దేవుడు ఒక దేశానికి పరిమితము కాదు. ఆ విషయము అందరూ తెలుసుకొందురుగాక. అవునా కాదా అనిలనా? ఒక దేవుడు ఒక దేశానికే పరిమితం ఉంటాడా? కాదు, కాదు, కాదు. సమస్త సృష్టికర్త అయితే ఆయన అందరికీ దేవుడే. అది తెలుసుకోలేని నా సహోదరులు ఈరోజు ఆంగ్లేయుల దేశం, అమెరికా దేశం, ఆ మతం, ఈ మతం అనుకుంటా చాలా విచ్చలవిడిగా మాట్లాడుతూ సహోదరుల మధ్యలో భేదాభిప్రాయాలు పుట్టించేవారు చాలా మంది ఉంటున్నారు. హల్లెలూయా! ఏదేమైనా దేవునికి స్తోత్రం. దేవుడు మన దేశాన్ని విడిపించాడు. మరోసారి మీ అందరికీ దేవుని నామంలో వందనాలు, శుభాలు, ఆశీస్సులు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ. హల్లెలూయా! వాక్యంలోకి వెళ్దాం బిడ్డలారా. నేటి వాక్యంలో కొన్ని విషయాలు, మనం స్వతంత్ర దినాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఆ రోజు దేశం దేని నుంచి విడుదల పొందింది, ఈరోజు మనం దేని నుండి బయటికి రావాలి అని కొన్ని విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం బిడ్డలారా, కీర్తన గ్రంథము 74వ అధ్యాయము, కీర్తన గ్రంథము 74వ అధ్యాయము 12వ వచనం చదువుతారు ఎవరైనా బుద్ధి కలిగిన కన్యకలు? అందరం తెరిచి చూద్దాం ఒకసారి. ఫస్ట్ అందరు తెరవండి. బైబిల్ లేదా నాన్న? బైబిల్ మాఫీ ఫీ దాఖల్ ఫీ ముష్కిలా? తీయండి, తీయండి, బైబిల్ తీయండి, అందరు తీరండి. 74లో 12 చదవండి ఒకసారి. ఒకరు చదువుదురుగాక. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు, దేశములో మహారక్షణ కలగజేయువాడు ఆయన. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం అందరం కూడా. దేవా, ఆసాపు భక్తుడు ప్రభువా ఇలాగ రాస్తూ ఉన్నాడయ్యా, పురాతన కాలం మొదలుకొని నేటి వరకు చూసినట్లయితే ఆ పట్టణమును కాపాడువారు మీరు మాత్రమే. మీరు కాపాడకపోతే కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. డాడీ, ఈరోజు అన్య ప్రజల మధ్యలో ఈ విధంగా సురక్షితంగా, క్షేమముగా నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు. మా దేశాన్ని ప్రభువా 79 సంవత్సరాలు మీరు కాచి కాపాడి విడుదలిచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, మా దేశానికి గొప్ప రక్షణ ఇచ్చారు దేవా. అనేకల మంది మిషనరీలను పంపించి అయ్యా, పాపమనే బానిసత్వము నుండి, శాపమనే కట్ల నుండి విడిపించినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అయితే ప్రభా, నీ వాక్యాన్ని వివరిస్తూ ఉండగా ప్రభువా మీరే మా మధ్యలో ఉండి అధ్యక్షత వహించి
బిడ్డలు ఆశ కలిగి వచ్చారు. వారి ఆశలను తృప్తిపరిచి మహిమ పొందుతారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, భక్తుడు ఇలాగ చెప్పుతూ ఉంటున్నాడు. ఆసాపు ఏమంటున్నాడంటే, అక్కడ చూడండి, కొన్ని నిమిషాలు మనం ముగించుకుందాము. ఆసాపు ఏమంటున్నాడంటే, దేశములో మహారక్షణ కలగజేయువాడు. కొంచెం మాట్లాడి చూడండి ఇప్పుడు. అక్క, దేశములో మహారక్షణ కలగజేయువాడు ఎవరు? ఆయన ఎవరు? ఆ? ఆయన ఎవరు? యేసయ్యే. దేశములో రక్షణ కలగాలంటే, దేశములో శాంతి, సమాధానం, నెమ్మది కలగాలంటే ఆ మహారాజే ఆ పట్టణమును కాపు కాయాలి. చాలా సార్లు ఈ వాక్యం మనం విన్నాం. పట్టణమును దేవుడు కాపాడని ఎడల కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇది చాలా సార్లు మనం విన్నాం ఈ మాట. అప్పుడు మనకు అనిపిస్తూ ఉంది, అవును, ఒక దేశాన్ని కాపాడాలంటే దేవుడే ఆ పట్టణమును కాపాడాలి. ఒకసారి ఆలోచన చేయండి బిడ్డలారా. ఇజ్రాయేలు ప్రజలు, ఇజ్రాయేలు దేశం ఉంది కదా ఈరోజు, చుట్టుపక్కల శత్రువుల మధ్యలో బ్రతుకుతూ ఉంది. నా నైట్ చూడండి, ఎక్కడ ఉంది? శత్రువుల మధ్యలో ఉంది. కానీ ఎవరు కూడా ఆ దేశాన్ని ముట్టలేకపోతూ ఉంటున్నారు. ఎవరు కూడా ఆ దేశాన్ని ముట్టలేకపోతూ ఉన్నారు. ఒకసారి యథార్థంగా ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకు ఆయుష్ను ఇవ్వకపోతే, దేవుడు మనల్ని కాపాడకపోతే మనకు క్షేమము లేదు. యథార్థంగా ఆలోచన చేయండి బిడ్డలారా. దేవుడు ఒక పట్టణానికి కాపు కాయాలంటే ఆ పట్టణం ఎలా ఉండాలి? దేవుడు ఒక పట్టణాన్ని విడిపించాలంటే ఆ దేశం ఎలా ఉండాలి? దేవుడు ఓ కుటుంబాన్ని, ఓ జీవితాన్ని రక్షణ ఇవ్వాలంటే దేవుడు ఆ కుటుంబంలో ఏం కోరుకుంటున్నాడో కొన్ని విషయాలు మీతో చెప్పి నేను ముందుకు తీసుకువెళ్తాను. హల్లెలూయా. కీర్తన గ్రంథము 51 7-12 వచనాలు చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 51 7-12 వచనాలు. ఆ ఆ ఆ ఆ ఆ 51లో ఆ ఆ ఆ హ్మ్. హ్మ్. ఆ 10 వచనం చదువు నాన్న. దేవా, నాయందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఇటు చూడండి ఒకసారి. ఆ వచనాలన్నీ చూస్తే దావీదు బిడ్డలారా ఇలాగ చెప్పుతూ ఉంటున్నాడు. అయ్యా, నేను నీ యందు పవిత్రంగా ఉండాలి. ఎలా కడుగుమంటున్నాడు? హిస్సోపుతో నన్ను కడుగుమంటున్నాడు. దేశాన్ని, కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, దేవుని రక్షణ కావాలంటే ఆ వ్యక్తి లోపల ఏముండాలంటే బిడ్డలారా, పాపానికి దూరంగా ఉండాలి. పరిశుద్ధతకు దగ్గరగా ఉండాలి. దావీదు అదే అంటున్నాడు. అయ్యా, ఇదిగో నేను పాపం చేశాను. నా తల్లి నన్ను పాపములోనే కన్నది. నన్ను కడుగు. నన్ను కడుగు. ఎలా కడుగుతావో తెలుసా? హిస్సోపుతో కడుగు డాడీ. హిమము కంటే తెల్లగా నన్ను కడుగుమంటున్నాడు. దయచేసి నా దేవుని కుటుంబమా, దేవుడు మన జీవితంలో, వ్యక్తిగత అనుభవములో ప్రభు కార్యం చేయాలంటే ఒకటే ఒకటి ఆశపడుతున్న మాట ఏమిటంటే, మన లోపల దేవుడు ఇదిగో హిమము కంటే తెల్లని మనసు కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుడు బాహ్య స్వరూపాన్ని లక్ష్యపెట్టువాడు కాదు. దేన్ని లక్ష్యపెడతాడు? అంతర హృదయాన్ని లక్ష్యపెడతాడు. అందుకే అంటున్నాడు, ప్రభువా నన్ను బాగుగా కడుగు. ఎంత కడుగుతావంటే హిమము కంటే తెల్లగా నన్ను కడుగు. ఇంకో మాట అంటాడు దావీదు, ప్రభువా నాలో ఏమైనా దోషం ఉందా? నాలో ఏమైనా పాపం ఉందా? నాలో ఏమైనా నీకు వ్యర్థమైన కార్యాలు ఉన్నాయా? అవన్నీ నా నుండి నువ్వు తుడిచివేయి. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకో. దయచేసి దేవుడు ఓ కుటుంబాన్ని, ఓ జీవితాన్ని కాపాడాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఏముండద్దంటే పాపం అనే ఆ దేవుని బిడ్డలారా క్రియ ఉండు. చెడు మార్గాల నుంచి ఆ వ్యక్తి విడిపించబడాలి. దావీదు ఎక్కడ తప్పు చేశాడు? బెత్షెబతో తప్పు చేశాడు. తప్పు చేసి అక్కడ అంటున్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, దోషినయ్యాను. ఎస్, చాలా మంది జారిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. కానీ చాలా మంది దావీదులాగా ప్రార్థించేవారు చాలా అరుదు బిడలారా. విడుదల పొందాలని ఎవరు అనుకోరు. దావీదు తప్పు చేశాడు, అందరూ ఈ మాటను కూడా ఆధారం చేసుకుంటున్నారు. దావీదు తప్పు చేసిండు, నేను తప్పు చేస్తున్నా అనుకుంటున్నాడు. కానీ దావీదు ఓ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు తప్పు చేసినట్టుగా మనకు బైబిల్లో లేదు.
ఒకటేసారి తెలవకుండా తప్పు జరిగింది. మారు మనసు పొందుకున్నాడు. అంతకంటే తెల్లగా కడగబడ్డాడు. అంతకంటే గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమ పడదాం ఒకసారి గట్టిగా. సో, దయచేసి తప్పు చేయని వారెవరు లేరు కానీ, అదే తప్పులో కొనసాగడం అనేది, తెలిసి తప్పు చేయడం అనేది శిక్షకు కారణమవుతూ ఉంది. కాబట్టి దయచేసి దేవుడు ఒక పట్టణాన్ని కాపాడాలి అంటే, ఆ ప్రజలు ఎలా ఉండాలంటే, చెడు మార్గము నుంచి విడిచిపెట్టేవారిగా ఉండాలి. రెండవ మాట బిడ్డలారా, కీర్తన గ్రంథం 85వ అధ్యాయము 9వ వచనం. 85లో 9 చదవండి ఒకసారి. 85లో 9. ఆ! మన దేశములో హిమము నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవుని యందు భయము, భక్తి కలిగి మనం ప్రవర్తిస్తే దేవుని క్షేమం మన ఇంటిలో ఉంటుంది. దేవుని రక్షణ మన జీవితంలో ఉంటుంది. దేవుడు మనల్ని కాపాడాలి అనుకుంటే బిడ్డలారా, మనుషులు చూడట్లేదు కావచ్చు. శత్రువు ఎక్కడి నుంచి వస్తాడు? శత్రువు చెప్పేస్తాడా? దేశం మీద దాడి చేసేవారు చెప్పి వస్తారా? పాకిస్తాన్ ఇండియాకు మొన్న వార్ జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పి బాంబేస్తున్నారా? ఇక్కడ వేస్తామని చెప్తారా? సాతానుడు ఎక్కడి నుంచి ప్రవేశిస్తాడో మనకు తెలియదు. అయితే దేశాన్ని ఎవరు కాపాడాలి? దేవుడే కాపాడాలి. నీ మీద కూడా వేసే ప్రతి బాణం, డబ్బు కావచ్చు, స్త్రీ కూడా పాపమనే డంబములో ఉన్నట్లయితే స్త్రీ కూడా ఒక శాపమే. పాపమనే డంబములో ఉన్నట్లయితే బిడ్డలారా, అది కూడా ఒక శత్రువే మనకు. అలాగే గర్వము, అసూయ ఏమైనా కావచ్చు, ఏమైనా కావచ్చు. వాడు ఎలా వస్తాడో నీకు తెలియదు, తెలియదు, తెలియదు. ఈ ఇంటిలో అగ్గి పెట్టాలి. ఈ ఇంటిలో అగ్గి పెట్టాలి. తలుపు లాకేసి ఉంది. నాన్న తలుపు లాకేసి ఉంది. శత్రువు ఏం చేస్తాడు? అన్నీ మూసుకుపోయి ఉన్నాయి. లోపల ఎలా అగ్గి పెట్టాలి? వానికి అర్థం కాదు. అప్పుడు వాడు సాతానుడు ఏం చేస్తాడంటే, ఆ డోర్ కింద కొంచెం ఏముంది? ప్లేస్ ఉందిగా. వాడు ఆయిల్ లోపల పంపిస్తాడు. ఏం చేస్తాడు? ఆయిల్. అంటే ఆ కొంచెములో నుంచి వాడు వాడుకొని విస్తారమైన పెట్రోల్, ఆయిల్ లోపల పంపించేసి చిన్న పుల్ల పెట్టేస్తాడు. పాపం అనేది చిన్నగా ప్రారంభమవుతది. ఫస్ట్ భయం కలుగుతది. తర్వాత ఏం చేస్తదంటే నిప్పును పెడతది. హల్లెలూయా! ఎవరి ఇంటిలో దేవుడు రక్షణ కాయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి జీవితంలో బిడ్డలారా, దేవుని యందు భయము, భక్తిగా ప్రవర్తించాలి. ఎవరైతే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటారో, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ పట్టణమును, ఆ జీవితాన్ని దేవుడు కాపాడుతాడు అని రాయబడుతూ ఉంది. కొన్ని విషయాలు నేనే చెప్తాను, మీరు చదవవలసిన అవసరం లేదు బిడ్డలారా. అలాగే యెషయా గ్రంథం 66లో 2 మాట ఇలాగ రాయబడుతూ ఉంది. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవుడు ఒక కుటుంబాన్ని కాపాడాలి అంటే, ఒక జీవితాన్ని కాపాడాలంటే స్వతంత్రం కావాలి. నీకు విడుదల కావాలి. దేవుడిచ్చిన రక్షణని కొనసాగించాలంటే మనల్ని మనం ఏం చేయాలంట? తగ్గించుకొని ప్రార్థన చేయాలి. హిజ్కియా ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో నువ్వు ఎరుగుదువు. నెహెమ్యా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇదిగో దుమ్మును, ధూళిని అని ప్రార్థన చేస్తూ. దానియేలు ప్రార్థన. దానియేలు నీతి ముంగట, నెహెమ్యా నీతి ముంగట, దావీదు భక్తి ముంగట మన జీవితాల్లో ఎందుకు పనికిరావు? కానీ మనకేం లేదు? తగ్గింపు ప్రార్థన లేదు. దయచేసి మనుషులను నువ్వు లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ దేవుని భయం లేకపోతే చాలా దెబ్బలు పడతాయి ఒకరోజు మనకు. దేవుని భయం లేకపోతే దేవుని సన్నిధిలో, దేవుని పనిలో మనం భయము, భక్తి లేమ బిడలారా, చాలా దెబ్బలు పడతాయి. ఈరోజు పడకపోవచ్చు, కానీ ఒకరోజు ప్రమాదం. ఎవరికి హాని చేస్తున్నాం మనము? దేవునికే హాని చేస్తున్నాం. దేవునికే మోసం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఏ కుటుంబంలో అయితే బిడలారా తగ్గింపు జీవితం కలిగి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? దేవుడే కాపాడుతాడు. నువ్వు కాపాడు ప్రభు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఏముండాలి? తగ్గింపు ఏది? ప్రార్థన ఏది? ఇవేవి ఉండవు మనకు. తగ్గింపు ఉండదు, ప్రార్థన ఉండదు. కానీ మనకెవరు కావాలి? స్టేటస్ ఏం పెడదాం? దేవుడు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్తే దేవుడు దేశాన్ని కాపాడేస్తాడా? నయ్యే. మాఫీ అదనమ్మనా. నీ దేశం బాగుండాలంటే నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయి. నీ దేశం బాగుండాలంటే నువ్వు అణుచుకో నిన్ను నువ్వు. ఎంతగా అణుచుకోవాలంటే నీ ప్రభు నీకు మాదిరి. ఎంత అణుచుకున్నాడు? పాదాలు కడగెంత అణుచుకున్నాడు. ఆ అణుకు ఏది మనకు? అలా ఉందా?
ఒక్క మాట అంటే పాస్టర్ నన్ను ఇలా అంటాడా అని అనే జీవితాలు మనవి. ఇది తగ్గింపా? పాస్టర్ అంటే నేనే కాదు. ఇక్కడ కూడా అలా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఒక తల్లి, ఒక తండ్రి కొడుకుని అంటారు, గద్దిస్తారు. బ్రదర్ ఇలా చేస్తావా? ఇలా ఉంటావా? అంటే నన్నే అంటారు. ఇది కాదుగా తగ్గింపు. యేసయ్య ఏం చేశాడు? ఏం చేశాడు? పాదాలు అలాంటి స్వభావం మనకు రావాలి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా! ఓ సహోదరుడు, మొన్న ఇద్దరు ముగ్గురు తమ్ములు మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. 3 నెలలు కాలేదు, 4 నెలలు కాలేదు. ఆ బిడ్డ పని చేసే పనితీరును బట్టి దేవుడు ఆ బిడ్డను ఏం చేశాడంటే ఫోర్‌మెన్‌ని చేస్తాడు. పని చెప్పేవాడిగా చేస్తాడు. ఇంకో సహోదరుడిని సాక్ష్యం వింటున్నాను. అతని కూడా అతని విధేయతను చూసి వాళ్ళేమంటున్నారంట, నీకు మంచి ప్రమోషన్ ఇస్తాను. వాడిని అడగలేదు వాళ్ళు. వాళ్ళు అడగలేదు. అధికారం అనేది, గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు. ఎలా వస్తుంది? దేవుడు ఇస్తాడు. అయితే ఏం కావాలి ఇవ్వాలంటే? తగ్గింపు కావాలి, విధేయత కావాలి. ఏ జీవితంలో తగ్గింపు ప్రార్థన కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా వారిని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా! దయచేసి దేవుని సన్నిధిలో మనం ఎంత తగ్గించుకోవాలంటే అంచుల మట్టుకు తగ్గించుకోవాలి. ఐ యామ్ జీరో. ఈ మంచి వస్త్రాలు, నాకున్న డబ్బు, పరపతి, పేరు ఇవన్నీ నా మైండ్‌లో ఉండకూడదు. నేను బాగా సంథింగ్ స్పెషల్. నా అంత ఎవరు లేరు. నువ్వు అట్లా అనుకున్నా నీ అంత జీరో ఎవరు లేరని నీకు అర్థం కావాలి ఫస్ట్. నా అంత ఎవరు లేరు అనుకున్నావనుకో, నేను చెప్తున్నా నీ అంత జీరో ఎవరు లేరని అర్థం. మనం ఎవరము కూడా అంతా ఇంత ఏది లేదు. మనందరికీ ఎవడు? యేసయ్యనే గొప్పవాడు. హల్లెలూయా! ఆయన మన లోపల ఉంటే ప్రపంచంలో అందగాళ్ళం మనము. ఆయన మన లోపల ఉంటే రాజులకే మనం రారాజులం. హల్లెలూయా! ఆయన లేకపోతే ఎన్ని ఉన్నా అన్ని సున్నా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా! యేసునందే నిత్య జీవం. రాజులకు రాజు యేసు. ప్రభులకు ప్రభు యేసు. ఆయన రాజులకు రాజు. ఆయన కుమారులు ఏమవుతారు? రాజులకు రాజు అవుతారు. హల్లెలూయా! సో దయచేసి బిడ్డలారా, ప్రభువా నేను రాజులకు రాజులైపోవాలని ఆలోచన మనకు ఉండకపోయినా పర్వాలేదు. కానీ ఎప్పుడైతే తగ్గింపు జీవితం కలిగి ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. నీ దేశాన్ని కాపాడతాడు. అప్పుడు చెప్పుకో, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నీకు దేశం పట్ల ప్రేమ ఉంటే దేశంలో చిన్న చిన్న పిల్లలను మానభంగాలు చేస్తున్నారు. కులాలు పెట్టిన కొట్టుకుంటున్నారు. చచ్చిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా దేశం కోసం ప్రార్థన చేశావా? లేదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మళ్ళా ఆగస్టు దాకా దేశం గుర్తుకుండదు. అన్నా? దేశం గుర్తుండదు. ఇండియా కూడా గుర్తుండదా? కుటుంబం మాత్రం గుర్తుంటది. హల్లెలూయా! సో అది భక్తి జీవితము కాదు. దేశం పట్ల ఉన్న గౌరవం అది కాదు. నీ దేశం కోసం నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే చూస్తున్నావు. మొన్న జార్ఖండ్‌లో దేవుని రాజస్థాన్‌లో బిడ్డలారా, దాదాపుగా 26 మంది 50 మంది పిల్లలు స్కూల్స్ కూలిపోయి ఈరోజు చనిపోయారు. మన జమ్మూ కాశ్మీర్‌లో 42 మంది చనిపోయారు వరదల్లో వెళ్ళి. ఎటుపోతుంది దేశం? చిన్న పిల్లల్ని చాలా మంది పాడు చేస్తూ ఉన్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో, దేశం పేరుతో బిడ్డలారా కక్షలు చాలా ఘోరమైన అవన్నీ మానుకోవాలంటే ఏం చేయాలి? దేశాన్ని ఎత్తబెట్టి ప్రార్థించే యోధులు సంఘములో ఉండాలి. హల్లెలూయా! సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసే అధికారుల మనసులను దేవుడు ఖచ్చితంగా మార్చేస్తాడు. నెబుకద్నెజర్ రాజు ఎలాంటి వాడు? మంచోడా? చాలా క్రూరుడు. చాలా క్రూరుడు. అలాంటి రాజు మనసును దేవుడు మార్చి గడ్డి తినిపించేస్తాడు. ఫరో ఐగుప్తు రాజు మంచోడా? చాలా బానిసత్వంలో ఉంచాడు అందరినీ. మోషే, యెహోషువలు ఇద్దరు లేచి 6,00,000 కాల్బలాన్ని విడిపించారు. ఎంతమందిని విడిపించావు ఈరోజు? నీ ప్రార్థన వలన ఎంతమంది బయటికొచ్చారు? అక్క, నీ ప్రార్థన వలన ఎంతమంది? నేనే బయటికి రాలే అన్నా నీకు తెలుస్తలేదు ఇంకా. నేనే ఇంకా బయటికి రాలేదు. బయటికి రావాలి. దేవుని కోసం మండే జ్యోతులుగా లేవాలి. అప్పుడు చెప్పుకో, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఒక్కరోజు కూడా దేశం కోసం ఉపవాసం ఉండి ప్రార్థించే ఆలోచన లేదు.
ఒక రోజు కూడా దేశం కోసము దేవుని బిడ్డలారా చర్చిలో వచ్చి, మందిరంలో వచ్చి, ప్రభువా నా దేశాన్ని కాపాడు అని ప్రార్థించేవారు లేరు. ఈ దేశంలో చాలా మంది అన్నకు తెలుసు బిడ్డలారా, చాలా మంది సేవకులు, సువార్థికులు ఆ సముద్రం చుట్టూ చాలా తిరిగి బిడ్డలారా, చాలా తిరిగి ప్రార్థించిన వారు ఉన్నారు. అందుకే ఈరోజు అన్య దేశంలో కూడా ఇంత క్షేమముగా ఆరాధించగలుగుతూ ఉంటున్నాం. ప్రతి సాతాను శక్తులను బంధిస్తే తప్ప దేవుని కార్యాలు మనం చూడలేము. అలాగే మన దేశము చెప్పుకుంటాం, మనం స్టేటస్లు పెట్టుకుంటాం వాటన్నిటిని, వ్యర్థమైన వాటిని. ఎవరు మీరు చూస్తూ ఉన్నారు, సేవకులను, సువార్థికులను బట్టలు తీసి రోడ్డు మీద తింపిదారు. ఎప్పుడైనా బాధ ఉందా మీకు? ఇప్పుడు చుచ్చు అంటారు మీరు. అప్పుడు ప్రార్థన చేశారా? ఎప్పుడైనా మళ్ళీ ప్రార్థన చేశారా? అవే మనకు రాదు. ఈరోజు ఫోన్లో ఏం పెట్టుకున్నావు? హ్యాపీ. ఎలా పెట్టుకున్నావు? నీ చెల్లి ఎలా ఉంటే నువ్వు పెట్టుకుంటావా? నీ చెల్లి పక్కవాడితో తప్పు చేస్తూ ఉంది, నీకు హ్యాపీగా ఉంటుందా? మరి ఎలా పెట్టుకుంటున్నా? కులాల పేరుతో, మతాల పేరుతో దేశాన్ని, మనుషులే చంపుకుంటూ ఉన్నారు. ఎలా పెట్టుకున్నావు? దేవుని బిడ్డలారా, ఈరోజు దయచేసి భారతదేశంలో పుట్టిన మనము గర్వించదగిన విషయం ఏంటంటే, మన కవులు, మునీశ్వరులు, పండితులు దేవుని వెతికారు. ఆ దేవుణ్ణి గ్రహించలేక దేవుని పేరుతో మనసు చంపుకుంటూ ఉంటున్నారు. వేదాలు చెప్పుతూ ఉన్నాయి ఏమని? యేసే నిజమైన దేవుడు, ఆ పంచ గాయములు పొందిన వాడెవరు అని ఆలోచన చేస్తే ఈరోజు మతం పేరుతో వాళ్ళు వ్యతిరేక చేస్తూ ఉంటున్నారు. ఆనాడు దేవుని బిడ్డలారా, శూద్రులు, వైశ్యులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ ఉన్నారుగా. శూద్రుల పరిస్థితి ఏముండేది? చాలా దారుణంగా ఉండేది. వస్త్రాలు వేసుకోవడానికి కూడా అధికారం లేదు. చాలా దీనత్వంలో ఉండేవారు. అలాంటి వారిని విడిపించింది ఎవరు? మిషనరీలు కాదా? క్రైస్తవ సమాజం కాదా? దేవుని వాక్యాన్ని బోధించేది వాళ్ళు కాదా? ఈరోజు దేశ విదేశాల్లో తిరుగుతూ, స్త్రీ ఇంటికని బయటికే వెళ్ళొద్దు, ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతుంది. ఎవరు కల్పించారు ఈ హక్కు నీకు? ఇంతవరకు ఆలోచన లేదు. కులాల పేరుతో, మతాల పేరుతో అక్కడే నిమగ్నం అయిపోతూ ఉంటున్నాం. దయచేసి నా ఆత్మీయ కుటుంబమా, కనీసం మనమన్నా మేలుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నా దేశాన్ని విడిపించు అని కన్నీళ్లు కారవాలి. భారతదేశమా నా దేవునికి నువ్వు సొంతమైపోవాలని ప్రార్థన చేయాలి. అలాంటి సౌలు ఒకరోజు ఎలా ఉండేవాడు? సువార్త చెప్పేవాడా? పాటలు పాడేవాడా? కన్నీళ్లు కార్చేవాడా? ఎలా ఉండేవాడు? మాట్లాడినానా? ఎలా ఉండేవాడు? క్రైస్తవులను చంపేసేవాడు, సంఘాలను హింస పెట్టేవాడు. అలాంటి వ్యక్తి ఈరోజు 13 పత్రికలు బైబిల్లో రాయబడింది. ఎలాగా? పౌలు కోసం ఎవరు ప్రార్థన చేశారు? సంఘము ప్రార్థన చేసింది. అక్క, సంఘము ప్రార్థన చేసింది. అది లేదు. హ్యాపీ బర్త్డేలు, పెళ్లి రోజులు. బిడ్డలారా, దేశం పాడైపోతుంది. అది మనకు అవసరమే. అది మనకు అవసరమే. అన్ని సంతోషాలు మన జీవితంలో అవసరం. కానీ ఒక్క నిమిషం హ్యాపీ బర్త్డే చేసుకో, కానీ ఆ తల్లి, ఆ అక్క దేవుని కోసం ఒక జ్యోతిగా వెలగాలని ఆశ ఉందా? అది లేదు మనకు. ఆ దీపం వెలిగిస్తున్నాం, ఈ దీపము అనేకులను వెలిగించాలి ప్రభువా అని ప్రార్థన ఉందా? అది లేదు. షో చేసుకోవాలి, స్టేటస్లో పెట్టుకోవాలి. హ్యాపీ బర్త్డే, క్యా ఫైదా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే, క్యా ఫైదా? స్టేటస్లో దేవుడు లేడు, బ్రతుకులో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమించుకోవడం తప్పు కాదు, దేవుని ప్రేమను పంచడం తప్పు కాదు, సహోదరులుగా ప్రాణం పెట్టాలి, తప్పు లేదు. కానీ దేవుని కోసం నిలబెట్టాలి వాడిని. ఎవరి కోసము? దేవుని కోసం. దేశం కోసం కొంచెం కూడా ఆశ లేకపోతే స్టేటస్ పెట్టుకోవడానికి యోగ్యులు మనము కాము. కనీసం సంఘముగా, సమాజంగా ఈరోజు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సో దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాలంటే బిడ్డలారా, ఆ దేశంలో ఏముండాలంట? తగ్గింపు కలిగి ప్రార్థించే యోధులు కావాలి. నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా దేవుని మందిరము ప్రాకారములు పడగొట్టబడ్డాయి, గుమ్మములు కాల్చబడ్డాయి, కాల్చబడ్డాయి. ప్రభువా నా దేశాన్ని విడిపించు. ఇర్మియా ప్రార్థన, దానియేలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా 70 సంవత్సరాలు అయిపోయింది బానిసత్వంలో ఉన్న నీ ప్రజలు, విడిపించు నాయనా అని దానియేలు ప్రార్థన చేస్తాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి
వారిని విడిపించిన సందర్భాలు మనకెన్నో కనిపిస్తాయి. కనీసం నీ దేశం కోసం, నీ కుటుంబం కోసం, నీ గ్రామం కోసం వీళ్ళు ముందే చెప్పేస్తారు. అన్నా నీకు తెలవది వాడు మారడన్నా. మన నోట్లో ఏం రావాలి? శుభవచనం రావాలి. ఆశీర్వాద వచనం రావాలి. మారడు అనుకుంటే నువ్వెవరిని ప్రేమించలేవు. మారడు అనుకుంటే ఒకవేళ ఒక సహోదరుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడంటే ఒకరోజు మారుతావని. దేనికోసము? మారుతావని. అది తప్ప వేరేది కాదు. దేవుడు కూడా ఎందుకు అవకాశం ఇస్తున్నాడు? ఇయాల కాకపోయినా రేపైనా బుద్ధి మార్చుకుంటావని. మార్చుకుంటావని. దేవుడు అవకాశం ఇచ్చేది పాపం చేయమని కాదు. ఇంకా ఒక మాట చెప్తాను. ఇప్పుడు దేశాన్ని దేవుడు విడిపించాడు, స్వతంత్రం ఇచ్చాడు. క్రైస్తవులు మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఆ బానిసత్వం? పాపం అనే బానిసత్వం, శాపం అనే బానిసత్వం, ఆ? రకరకాల బానిసత్వంలోకి మళ్ళీ అయ్యా మాకు స్వతంత్రము వద్దు అంటున్నాడు. ఆదాము తప్పు చేస్తాడు. తప్పు చేసి అధికారం ఎవరి దగ్గర ఉంది అన్న? ఆదాము దగ్గర ఉంది. తాళం చెవి ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఏదైనా మనది అక్క ఎవరికి ఇచ్చాడు? మీ ఇంటి తాళం ఎవరి దగ్గర ఉంది? బిరువ తాళం ఎవరి దగ్గర ఉంది? ఇంటి తాళము ఏదేను వరం యొక్క తాళము దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. నానా వేలు అని తాళం ఇచ్చాడు. ఆదాము ఏం చేశాడు? పాస్టర్ గారు నాకు అద్దండి, దేవుడు నాకు అద్దండి. ఎవరు కావాలి? బాగా బరువు ఉంది ఇది. ఈ తాళం ఉంటే బాధ్యతలు ఎక్కువ, స్వేచ్ఛ లేదు. ఆ స్వేచ్ఛ లేదు, అన్ని హద్దులు ఉన్నాయి. నేను అలాగే చర్చికి వెళ్ళలేదు. చర్చికి వెళ్తే తప్పు చేయొద్దు, సిగరెట్ తాగొద్దు, కళ్ళు తాగొద్దు, బీడీలు తాగొద్దు. నాకేం అన్ని అలవాట్లు ఉన్నాయి అన్నా. ఏం అలవాట్లు ఉన్నాయి? సిగరెట్, కళ్ళు, బీరు అన్ని తాగేవాడిని నేను. నేను అందుకే చర్చికి వెళ్ళలేదు. అయ్యా చర్చికి వెళ్తే ఇవన్నీ మానేయాలి, కాబట్టి నేను చర్చికి రాను అని దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఆదాము కూడా ఏమనుకున్నాడు? అవ్వ కూడా ఏమనుకున్నది? దేవునితో ఉంటే ఇవన్నీ నియమ నిబంధనలు పాటించాలి. కాబట్టి ఒక్కసారి హద్దు మీరితే నా అధికారం పోతుంది, స్వేచ్ఛ నాకు వస్తుంది అనుకున్నాడు. హద్దు మీరిపోయాడు, తప్పు చేసేసాడు. అధికారాన్ని ఎవరికి ఇచ్చేసాడు? సాతానికి ఇచ్చేసాడు. ఇప్పుడు సాతాను అంటున్నాడు యేసయ్యతోటి, ఈ లోక సర్వ అధికారం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనా? సాతాను చేతిలో ఉంది. సాతాను చేతిలో ఉంది. ఆ సాతాను చేతిలో విడిపించాలంటే ఈయన అంటే ఇయ్యడు. ఇతడా? అడిగిరా మీరు ఎప్పుడైనా? ఇడి అంటున్నారు. ఇయ్యమంటే ఇవ్వడు. మరేం చేయాలి? తప్పు జరిగింది. తప్పు జరిగింది. ఆ తాళం విడిపించాలంటే క్రయధనము కావాలి. ఏం కావాలి? క్రయధనము. బానిసత్వములోకి వెళ్ళిపోయాడు, శాపములోకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఆదాము. ఆ శాపాన్ని తీసివేయడానికి, ఆ బానిసత్వాన్ని తొలగించడానికి దేవుడే దిగివచ్చాడు. దిగువచ్చి సర్వ మానవాళి కోసం ఆ రక్తము కార్చి బిడలారా, ఏ తాళం చెవిని పోగొట్టుకున్నావో, ఏ అధికారాన్ని పోగొట్టుకున్నావో తిరిగి నీకు బాప్తిస్మము ద్వారా, మానవ మనసు ద్వారా దేవుడు నీకు తిరిగి ఇస్తున్నాడు. హల్లెలూయా! బాప్తిస్మం పొందినావు, మళ్ళీ అధికారాన్ని తీసుకున్నావు. మళ్ళీ ఏం చేస్తున్నాము? తోమలాగా యేసయ్య గాయలో చేలు పెడదు గాని నమ్మము. ఇంతమంది వాక్యం విన్నావుగా. ఏం విన్నాము? ఆయన గాయములో ఏలు పెడితే తప్ప యేసు దేవుడు కాదు. ఇంకో అద్భుతం కావాలి మనకు, ఇంకో ఆశ్చర్యం కావాలి. ఇంకెన్ని చేసుకుంటాం? ఇప్పుడు దాకా ఎన్నో చేశాడు ఆయన. అవన్నీ ఏవి మన గుర్తుకు లేవు. హల్లెలూయా! సో దయచేసి బిడ్డలారా, దేవుడు ఒక పట్టణమును కాపాడాలి అంటే ఆ దేశములో ప్రార్థన పరులు ఉండాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే తగ్గింపు మనసు కలిగిన వారై ఉండాలి. తర్వాత దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, దేవుని సన్నిధిని నిత్యము వెతకాలి. కీర్తన గ్రంథం 27:8 ఉంది. చూడండి, చదవాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిని ఎప్పుడెప్పుడు వెతకాలంట? నిత్యము వెతకాలి. నిత్యం అంటే అర్థమైంది, నీకు అవకాశం ఉన్నప్పుడు, సందర్భం ఉన్నప్పుడే కాదు, ప్రతిసారి. మోసే ఏమంటాడు చూడండి ఒకసారి. ఇది చూడండి, మోసే ఏమంటాడు? అక్క, మోసే ఏమన్నాడు? మాతో ఇప్పుడు దాకా ఏం అనలేదండి. మోసే ఏమన్నాడు? ఏమన్నాడు బ్రదర్? ప్రభువా, నీ సన్నిధి మాతో రాని ఎడలా ఒక్క అడుగు వేసేది లేనే లేదు. మనం అట్లగా పాస్టర్ గారు, అన్నగారు, మీరు అత్తే గాని గృహ ప్రవేశము జరగదు. మీరు రాకుంటే పెళ్ళి, నో 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 నో.
ఎవరికి కావాలి? దేవాని సన్నిధి కావాలి, దేవాని మహిమ కావాలి. ఎక్కడ? కుటుంబాల్లో, జీవితంలో, పెళ్లిల్లో, గృహములో ఎవరు కావాలి? యేసయ్య కావాలి. అప్పుడు విడుదల, అప్పుడు స్వతంత్రం. కొరింథీ రాసిన పత్రిక తీయండి ఒకసారి, రెండో అధ్యాయం. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి ఒకసారి. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. 16, 17, 17వ వచనం చదవండి. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబించెను. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడడం గట్టి ఒకసారి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? స్వతంత్రం ఉంటుంది. హల్లెలూయా. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? స్వాతంత్రం ఉంటుంది. అందుకే మనం ఆరాధన ఎందుకు చేయాలంటే ఆరాధన ఎందుకు చేయాలంటే మనం మనసారా ఆరాధన చేస్తే ఎవరొస్తారు? దేవుడు దిగి వస్తాడు. ప్రభు ఆత్మ దిగి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? స్వాతంత్రం కలుగుతుంది. ఇంకోటి, స్వాతంత్రం కలుగుతుందంటే ఇటు చూడండి, స్వాతంత్రం కలుగుతుందంటే అప్పటి వరకు ఏమున్నామన్నమాట? బానిసత్వంలో ఉన్నామని అర్థం. దేని బానిసత్వంలో? చీకటి బంధకాల్లో ఉన్నామని అర్థం. దేవుని ఆత్మ ఎక్కడ దిగి వస్తుందో అక్కడ స్వాతంత్రం అంటే అర్థం ఏందంటే, దేవుని ఆత్మ ఏ కుటుంబంలో, ఏ జీవితంలో, ఏ సంఘములో ఉంటుందో అక్కడ సాతాను కార్యాలు లయమైపోతూ ఉంటాయి. చీకటి కార్యాలు లయమైపోతూ ఉంటాయి. అందుకే ప్రాణాత్మ దేహములుగా మంచి ఆరాధన చేయాలి. రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా అంటే రాడు. మరి ఎందుకు పాట పాడారు అయ్య గారు? మరి ఎందుకు పాడాలి అంటే ఆలోచన చేయండి. రమ్మంటే దేవుడు రాడు, కానీ నువ్వు ప్రాణాత్మ దేహములుగా ఆరాధన చేస్తే, మనస్ఫూర్తిగా దేవుని పిలిస్తే ఆయనే దిగి వస్తాడు. హల్లెలూయా. ఆయనే దిగి వస్తాడు. బాబేలు గోపురం కడుతూ ఉంటే వాళ్ళు పిలిచారా రమ్మని? అన్నా ఇటు చూడండి ఒకసారి. బాబేలు గోపురం కడుతూ ఉంటే రాయ అని పిలిచారా? పిలవలే. నరులు కట్టు మందిరం ఎట్టిదో చూద్దామని దేవుడు దిగి వచ్చాడంట. నువ్వు ఆరాధన చేస్తే వా నా బిడ్డదా అని ప్రభువే దిగి రావాలి నీ దగ్గరికి. అలాంటి ఆరాధన నేర్చుకోవాలి. మందిరానికి ఎందుకు రావాలి? అక్క వచ్చింది కాబట్టి చెల్లె వచ్చింది కాబట్టి అక్క, అందుకు మందిరానికి కాదు. మనకు సహవాసం అవసరమే, స్నేహితులు అవసరమే. ఖచ్చితంగా ఒకరు చెప్పకపోతే మరి ఇంకెవరు చెప్తారు మనకు? ఖచ్చితంగా అవసరమే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని కలుసుకోవడానికి రావాలి. హల్లెలూయా. ఎవరిని కలుసుకోవడానికి? అది లేదనుకో నీ కాన్సెప్ట్ పూరా మాఫీ ఫైడా. ఒకవేళ వచ్చినా తప్పేం లేదు. ఏదో విధంగా మందిరానికి వచ్చిన మనము ఆత్మ చేత నింపబడాలి, విడుదల పొందాలి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏమవుతుంది? స్వాతంత్రం ఉంటుంది. నిజమైన స్వాతంత్రం ఎప్పుడు కలుగుతుంది? సాతాను బంధకాల నుంచి బయటికి రావాలి. స్వాతంత్రం అంటే ఏమనుకుంటున్నారు? ఒకరి పరిపాలన నుండి బయటికి రావడమే కాదు, కామ క్రోధ మద మత్సరములను జయించాలి. ఎలా జయిస్తారు? అందరూ అంటున్నారు జయించు జయించు జయించుమని. ఎవరు జయించలేకపోతున్నారు? సొంత తండ్రి కూతురుని పాడు చేస్తున్నాడు. ఎందుకు జయించలేకపోతున్నారు? జైళ్ళు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఎందుకు మార్చలేకపోతున్నారు? ఈరోజు బైబిల్ పట్టుకున్న ఎంతో దొంగలు, దోపిడిగాలు, మంత్రికులు, నరహంతకులు మార్చబడ్డారు. మత మార్పిడి కాదు క్రైస్తవ్యం, మనసు మార్పు. హల్లెలూయా. ఏం మారుతుంది? మనసు మారుతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య. చాలాసార్లు నేను క్రైస్తవ వ్యతిరేకిని, క్రైస్తవం లేకుండా చేయాలి మా ఊర్లో అని ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కలిసి చాలా మందిని వెనుకకి లాగిన వాడిని. మా సొంత అన్న చర్చికి వెళ్తే మనకు దేవుడు లేడా, అది మన మతం కాదు, కులం కాదు అని చెప్పిన వాడిని ఈరోజు అదే బైబిల్ను పట్టుకుని ప్రకటిస్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మనసు మార్చే దేవుడు, త్రాగుబోతులను మార్చేవాడు. అంటే నేను కూడా మారాలనుకుంటున్నా అన్న, ఈ పాపం నాకు ఇష్టం లేదు, కానీ ఎందుకు మారలేకపోతున్నావు?
అంటే నువ్వు అడుగు ముందుకేయడానికి ఇష్టమే లేదు. మారతా అనుకుంటావు. కానీ ఎక్కడ ఉంటావు? 18 సంవత్సరాల, 35 సంవత్సరాలు కోనేట్లో ఎవరున్నారు? పడి ఉన్నాడు ఒకడు. వానికి కదలాలి, మెదలాలి అనే ఆలోచన లేదు. ఎవరైనా అత్తే సాయం చేస్తే తప్ప ఆ! ఈరోజు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు కదులుతావా? దేవుడు నిన్ను వెలిగించబోతున్నాడు. దేవుడు తన కార్యం మన జీవితంలో జరిగించాలంటే ఒకటే ఒకటేందంటే బిడ్డలారా, మనం ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా! ఎవరైతే ఆత్మ చేత నింపబడతారో దేవుడు వారి జీవితంలో బలమైన కార్యములు చేయబోతున్నాడు. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. అవసరమైతే కీడును కూడా సహించాలి. క్రీస్తును పోలి మరియు క్రీస్తును ధరించుతూ జీవించాలి. క్రైస్తవ్యం అంటే బిడ్డలారా, ఈరోజు మనము క్రీస్తును చూపించేవారిగా ఉండాలి. క్రీస్తును చూపించేవారిగా ఉండాలి. సో దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక దేశాన్ని, ఒక గ్రామాన్ని కాపాడాలి అంటే క్రైస్తవుడు చేయవలసిన కొన్ని పనులు, చాలా విషయాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన విషయం ఏందంటే తనను తాను తగ్గించుకొని ఏం చేయాలి బ్రదర్? ప్రార్థించాలి. ఎవరి కోసము? దేశం కోసం ప్రార్థించాలి. దేశ ప్రజల క్షేమం కోసం ప్రార్థన, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన స్థితిగతులన్నీ మార్చేస్తూ ఉంది. నీ దేశాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించినట్లయితే కనీసం ఈ రోజు నుంచైనా బ్రదర్, ఈ రోజు నుంచైనా నీ దేశం కోసం ఒక్కసారైనా ప్రార్థన చేయాలి. రోజులో ఒక ప్రభువా నా దేశాన్ని కాపాడని ఒక్క ప్రార్థన చేయలేవా? ఎంతో మంది కదా బలైపోతున్నారుగా. ఎంతో మంది హింస పొందుతున్నారుగా. ఎంతో మంది చనిపోతున్నారుగా. బాధ లేదా నీకు? స్టేటస్‌లో పెట్టుకుంటున్నాం. ఏం ప్రయోజనం? హృదయంలోకి రావాలా ప్రేమ? మనసులోకి రావాలా ప్రేమ? బిడ్డలారా, గ్రహాం స్టెయిన్ మీ అందరికీ తెలుసు. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతో మంది మిషనరీలు వచ్చి దేశంలో ఏం చేశారు? ప్రాణ త్యాగం చేశారుగా. దేశాన్ని కాపాడు ప్రభువా. విలియం కేరీ వచ్చాడు. అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. బిడ్డలారా, ఎన్నో సత్యసహగమనాన్ని దూరం చేశాడు. బ్యాంకులు స్థాపించాడు. భారతదేశానికి ఎన్నో ఎన్నో విషయాలు ముందుకు తీసుకుని వచ్చాడు. ఓ క్రైస్తవుడిగా, ఓ దేవుని బిడ్డగా, భారతీయుడుగా ప్రార్థన చేయవా? దేశంలో పుట్టి ప్రార్థన చేయవా? దేశ క్షేమం నీకు వద్దా? ఆ దేశంలో నీ కుటుంబం లేదా? ఉందా లేదా? కనీసం కుటుంబం మీద ప్రేమ ఉంటే నీ దేశం కోసము ప్రార్థన చేయి. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన